ఖమ్మం లోక్సభ టికెట్ కాంగ్రెస్ లో ఎవరికి దక్కుతుంది? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నుంచి డిమాండ్లు రావడంతో చర్చలు జరుగుతున్నాయి. కాసేపట్లో తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఈ భేటీకి హాజరవుతున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా జరిగాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. మరింత సమాచారం ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, ఖమ్మం లోక్సభ టికెట్ కాంగ్రెస్ లో ఎవరికి దక్కబోతోంది అనే ఉత్కంఠ అయితే చెలరేగుతోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? రేఖ, మీరున్నట్టుగా ఖమ్మం లోక్సభ సీటు హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఖమ్మం లోక్సభ సీట్ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ కూడా రేసులో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నేతలు, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కూడా అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది ఆశావాహులు, ముఖ్యంగా అసలు ఖమ్మం లోక్సభ సీట్ నుంచి స్వయంగా రాహుల్ గాంధీనే పోటీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్రకి చెందినటువంటి కొంతమంది నేతలు, సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలామంది నేతలందరూ కూడా ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం లోక్సభ సీట్ అయితే మాత్రం మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అక్కడ నుంచి ఎవరు పోటీలో ఉంటారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఎవరికి దక్కుతుంది ఏంటనే అంశంపై కూడా ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి జూబ్లీ హిల్స్లోనే ఉంటున్నారు. సో ఇక్కడ ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతోటి ఇక్కడ కాసేపట్లో భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఆ జిల్లాకు చెందినటువంటి నేతలు, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ ముఖ్య సీఎం భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి కూడా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో ఇక టికెట్ విషయంపై ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి చర్చకొచ్చే అంశం కనిపిస్తుంది. సో వాళ్ళతో దీపదాస్ నుంచి సమావేశం అయిన తర్వాత మొత్తానికి మనకైతే ఖమ్మం లోక్సభ సీటు ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సైదులు అయితే అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు నుంచి కూడా ప్రధానంగా అయితే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఎవరి డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా గట్టి పోటీ వినిపిస్తుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఎక్కువగా పట్టుబడుతున్నాడు, దాని విషయంలో రాజీ పడట్లేదని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. సో ఇక ఖచ్చితంగా తన బ్రదర్కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిపించుకొని తిరుగుతానని చెప్పేసి కూడా అతను ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా నేను అప్పుడు సమన్వయం చేసుకొని మొత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధి అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 ఉంటే 9 స్థానాలు గెలిపించుకున్నాను కాబట్టి సో ఖచ్చితంగా ఖమ్మం నుంచి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాము. సో అందుకు మా బ్రదర్కి టికెట్ ఇవ్వని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కువగా పట్టుబడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి దీపదాస్ మున్షి కూర్చొని మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి రేపింది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు ఒకవైపు భట్టి విక్రమార్క సతీమణి పోటీ పడుతుంది, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ పోటీ పడుతున్నారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు పోటీ పడుతున్నారు యుగేందర్. సో ఎవరికి అనేది కూడా ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే దీనిపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంబంధించి కూడా ఆ స్థాయిలో కూడా ఖమ్మం సీట్పై కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అది ఎవరికి ఫైనల్ చేస్తారు ఏంటి అనేది తెలియాల్సింది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఆ జిల్లాకు చెందినటువంటి నేతలతో కూడా ఇప్పుడు దీపదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో భేటీ అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని ఏఐసిసి కూడా మరొకసారి దీపదాస్ మున్షి మాట్లాడతారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇంకా మాట్లాడిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇక ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరి పేరు ఫైనల్ చేస్తారని కూడా కొంత ఆసక్తి రేపుతుంది. రేపు లేదా ఎల్లుండిలో ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖమ్మం లోక్సభ సీట్ కూడా పేరు ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలతో కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక దీపదాస్ మున్షి తోటి ఇక్కడ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేతలందరూ కూడా మరి కాసేపట్లో భేటీ అవుతున్నారు. రేఖ,
రైట్ సైదులు అయితే ఒక పక్క మనం చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మంలో ఎంతో బలాలు ఉంటుంటాయి. సో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా ఆయన కూడా ముఖ్యమైన నేతగా ఉన్నారు. సో ఈ ముగ్గురిట్లో ఎవరికి తరఫున వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఒక దఫా చర్చలు కూడా జరిగాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎవరికి టికెట్ లభించినా కూడా మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే సందర్భాలున్నాయా? ఎస్ రేఖ, మీరు అన్నట్టుగా పోటీ ముగ్గురు మధ్య ఉన్నది కాబట్టి, సో ముగ్గురు కూడా చాలా కీలకమైన నేతలే కాబట్టి, ఒకరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. సో ఇక వాళ్ళ ముగ్గురు నుంచి ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి విక్రమార్క సతీమణికి సంబంధించి నందినికి పోటీ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ పోటీలో ఉన్నారంటున్నారు. ఇంకోవైపు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే తను కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఖమ్మం పార్లమెంటు 7 సెగ్మెంట్ల ఎమ్మెల్యేలందరితో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అందుకు ఖచ్చితంగా తన బ్రదర్కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి తను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా తను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దానిలో భాగంగా కొంచెం ఖచ్చితంగా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ బ్రదర్కి టికెట్ ఇవ్వడం వల్ల అటు నుంచి ఇబ్బందులు తలెత్తే మాత్రం వాళ్ళతో కూర్చొని మాట్లాడి అది ఒప్పందం కూర్చొని మాట్లాడి సమన్వయం చేసేటట్టుగా కూడా ఆ సమావేశం అయితే కాసేపట్లో ఉండబోతుంది. సో దానిలో భాగంగానే మరి కాసేపట్లో దీపదాస్ మున్షితోటి కూడా వీళ్ళందరూ ముఖ్య నేతలందరూ కూడా భేటీ కాబోతున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.